విజయక్రాంతి చూద్దాం. విజయక్రాంతికి సంబంధించి నేడు మహిళా టీచర్ల దినోత్సవం, సావిత్రిబాయి ఆశయ సాధనే ధ్యేయం. ఆమె జయంతి రోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం. ఇక ఏటా ఘనంగా వేడుక నిర్వహిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక సావిత్రిబాయి పూలే ఆశయ సాధనే ధ్యేయమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొని నేడు మరి ప్రభుత్వ లాంఛనాలతోటి మహిళా టీచర్ల దినోత్సవం నిర్వహించేందుకు ఈ రోజే ప్రారంభంగా ఆయన తీసుకున్న వార్త. ఓకే, ఇక బ్యానర్ ఐటమ్ గా వీళ్ళు గౌరవెల్లిలో దొంగ నిర్వాసితులట. ఇప్పటివరకు దొంగ నిర్వాసితులు కొత్త పదం ఇప్పుడే చూస్తున్నాను అయితే. దొంగ నిర్వాసితులు దళితుల భూమికి దళారులకు పరిహారం. దళితుల భూమికి దళారులకు పరిహారం. భూమి నాదైతే ఇంకోటి వేసుకపోయాడు. కోట్ల రూపాయలు అక్రమార్కులకు పలహారం. 15 ఏళ్లుగా ఎవరికి పట్టని బాధితుల వ్యధ. ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన నిర్వాసితుడు. మెట్ట ప్రాంతాన్ని సిరుల మాగాణంలా మారుస్తుందనుకున్న గౌరవెల్లి ప్రాజెక్టు దళారులకు పంట పండించింది. ముంపునకు గురవుతున్న భూములు దొంగ పట్టాదారుల జేబులు నింపాయి. వాటి కింద ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారం అక్రమార్కులకు పలహారమైంది. అధికారుల అవినీతి, దళారుల అక్రమాలకు వంతపాడింది. ఫలితంగా కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయి. భూములు కోల్పోయిన అసలైన రైతులు బికారులుగా మారారు. న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికే కొందరు చనిపోయారు. ఇటీవల బాధితుడు నందారపు సంపత్ తహసీల్దార్ ఆఫీసు ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడం కలకల. ఏంద్రా భయ్, సంపత్ పేరు పెట్టుకొని ఆత్మహత్య చేసుకుని ఏది ఫైట్ చేయాలి. నందారపు సంపత్ ఫైట్ చేయాలరా భయ్. అట్లా పురుగుల మంది ఏదో తాగి ఆత్మహత్యగా డైనమిక్ గా పోవాలి, సమస్య సాధించుకోవాలి, పోరాటం చేయాలి. అంతేగాని ఈ నా పేరు పెట్టుకున్నాడు అట్లా తప్పురా నాయన. మొత్తం ధైర్యంగా పోవాలి, ఎదుర్కోవాలి, ఫైట్ చేయాలి, సాధించుకోవాలి. దీంతో మరోసారి దళిత భూములపై దళారులు పరిహారం కాజేసిన వ్యవహారం బయటకు వచ్చింది. ఇది పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి వద్ద నిర్మిస్తున్న గౌరవెల్లి రిజర్వాయర్ అక్రమార్కులకు కల్పతరువుగా మారింది. 4 ఎకరాలు సేకరణ. గౌరవెల్లి ప్రాజెక్టులో ఉస్నాబాద్, అక్కన్నపేట మండలాల పరిధిలోని గుడాటిపల్లితో పాటు తెనుగుపల్లి, సౌళ్లపల్లి, మద్దెలపల్లి, సోమాజీ తండ, సేవా నాయక్ తండ, బోతియా నాయక్ తండ, జాలుబాయి తండ, చింతల్ తండ, తిరుమల్ తండ గ్రామాలు పూర్తిగా మునిగాయి. దీంతో పాటు గౌరవెల్లి, జనగామ, రేగొండ, నందారం, గండిపల్లి గ్రామాల్లో పాక్షికంగా భూములు పోయాయి. మొత్తం 4000 ఎకరాల భూములతో పాటు 1500 వరకు ఇండ్లు పోయాయి. గౌరవెల్లి ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న గండిపల్లి ప్రాజెక్టులో 800 ఎకరాల భూమి, 164 ఇండ్లు పోయాయి. అక్కడ పంచరాయి తండ, అమ్మానాయక్ తండ, మాంజా తండ, శ్రీరామ్ తండ, దేవానాయక్ తండా వాసుల సర్వం కోల్పోయారు. ప్యాకేజీలతో మోసం. కాంగ్రెస్ హయాంలో 1.4 టీఎంసీల సామర్థ్యంతో తలపెట్టిన ప్రాజెక్టు కోసం సేకరించిన భూములకు 2009లో ఎకరానికి 2.10 లక్షల పరిహారం ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి 2016లో 1350 ఎకరాలు సేకరించారట. ఇది పరిస్థితి. వీళ్ళకి అన్యాయం జరిగింది. ఆ గౌరవెల్లి ప్రాజెక్టులో దొంగ నిర్వాసితులు ఉన్నారట. వాళ్ళ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు నేను కూడా వెళ్ళిన 2-3 సార్లు. వాళ్ళ అన్ని అంటే వాళ్ళ వార్త కవర్ చేయడం జరిగింది. ఇక నలుగురికి ఖేల్ రత్న అంటూ మరి ఇక్కడ వార్త కూడా మనం గమనించవచ్చు. మను బాకర్, గుకేష్, హర్మన్ ప్రీత్, ప్రవీణ్లకు క్రీడా అత్యున్నత పురస్కారం ఖేల్ రత్న లభిస్తున్నట్లుగా ఇక తెలుగు అథ్లెట్లు దీప్తి దివాంజీ, జ్యోతి ఎరాజీలకు కూడా అర్జున అవార్డు అంటూ వార్తా కథనంలో మనం గమనించవచ్చు. ఇక సాగు భూములకే అంటూ టచ్ అయింది. దూసరా రైట్. సాగు భూములకే అంటూ షరతులు లేవంటూ మరొక వార్తా కథనం. 5 నుంచి 7 వరకు రైతు భరోసా దరఖాస్తుల స్వీకరణ అంటూ విజయక్రాంతిలో కూడా ఈ దినపత్రికలో బుల్లెట్ పాయింట్స్ ఉందాం. ఇక 14 నుంచి చెల్లింపులు, శాటిలైట్ మ్యాపింగ్ తో సాగు భూముల గుర్తింపు స్పష్టం చేసింది మంత్రివర్గ ఉపసంఘం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వేగవంతం అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం. కేబినెట్ భేటీలో ఇక సాగు భూములకే షరతులు లేవని చెప్పేసి అప్డేట్. ఇక సిఎంఆర్ కాలేజీ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు బాలికల హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్ పై ఉన్న వేలి ముద్రలు సేకరించినట. ఈ మల్లారెడ్డి కాలేజీలో మల్లారెడ్డి కాలేజీలో లొల్లి. సిఎంఆర్ బాత్రూమ్ లో వీడియోల రచ్చ. కాలేజీలో 2వ రోజు విద్యార్థుల ఆందోళన. విద్యార్థి సంఘాల రాకతో మరింత ఉధృతం. బాత్రూమ్ వెంటిలేటర్ మీద వేలి ముద్రలు. పోలీసుల అదుపులో 5గురు.
అనుమానితులు కేసు నమోదు చేసి విచారిస్తున్నాం. ఏసీపీ సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషనర్. దీని మీద సీరియస్ గా స్పందించాలి, బాధ్యులను కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. అమ్మాయిల జీవితాలతోటి అక్కడ మరి వార్డెన్ కూడా ప్రీతి రెడ్డి లేడీ నేనట, మరి ఆమె ఏం చేస్తుంది ఆ తల్లి, మరి అదే ఆమె కూడా చూడాలిగా. ఎవరి జబ్బార్ న్యూ ఓర్లిన్స్ లో ట్రక్ బీభత్సంలో 15కు పెరిగిన మరణాల సంఖ్య. నిందితుడు టెక్సాస్ వాసిగా గుర్తించడం జరిగింది. ఉగ్ర కోణంలో FBI దర్యాప్తు ప్రారంభించింది. సమగ్ర దర్యాప్తుకు బైడెన్ ఆదేశాలు జారీ చేశారంటూ వార్త కథనం. ఎవరి జబ్బార్ గుజరాత్ టైటాన్స్ పై సిఐడి పోంజీ స్కామ్ లో కెప్టెన్ గిల్ తో పాటు మరో 3 క్రికెటర్లకు నోటీసులు. బీజెడ్ గ్రూప్ లో క్రికెటర్ల పెట్టుబడులు ఇన్వెస్టర్ల నుంచి నమ్మించి ముంచిన బీజెడ్ గ్రూప్ గ్రూప్ చేస్తుంది, అంత దోచుకోవడమే. ఫిలిప్పీన్స్ కు మన బియ్యం 45,000 టన్నుల ఎగుమతి. 3 జిల్లాల నుంచి ముందుకొచ్చిన మిల్లర్లు. 5 ఏళ్ల తర్వాత తెలంగాణ బియ్యం ఇతర దేశాలకు వెళుతోంది అంటూ వార్త. రాష్ట్రంలో వానాకాలం సీజన్ లో ధాన్యం ఎక్కువగా పండుతూ ఉండడంతో ప్రభుత్వం విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. బియ్యం ఎగుమతిపై 2 నెలల క్రితం ఫిలిప్పీన్స్ తో ప్రతినిధులతో అధికారులతో చర్చలు జరిపారు. ఇక గత యాసంగి ఈ వానాకాలంలో సేకరించిన సిఎంఆర్ చేసిన బియ్యం ఎగుమతికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యాదాద్రి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో దాదాపు 15 మిల్లర్లు ఇందుకు అంగీకరించినట్లు వార్త. ఇదిగా మన బియ్యం ఫిలిప్పైన్స్ ఎగుమతులు అంటే బియ్యం ఎక్కువైనప్పుడు ఎగుమతులు ప్రోత్సహించడం. ఇక గతం కంటే భిన్నంగా సోషల్ ప్రశ్నలు. సైకాలజీలో కొంత తేలిక, కొంత కఠినం. ఇంగ్లీష్ లో కాస్త కఠినంగా ప్రశ్నలు. తొలి రోజు టెట్ కు 6,653 మంది గైరాజరు. భారీగా పరీక్షా ఫీజుల పెంపు అంటూ ఓయూ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లో అమలు. ఇతర వర్సిటీలతో పోల్చుకుంటే ఫీజులు డబుల్. విద్యార్థులకు ఇబ్బందిగా మారిన యాజమాన్య నిర్ణయం. ఎందుకు తీసుకుంటారు డబుల్ తీసుకుంటున్నారు? మొన్న ఏదో సెంట్రల్ గా కేంద్రం కూడా అప్లికేషన్ కు జిఎస్టీలు పెట్టింది. ఫార్ములా ఈ రేస్ కేసు ఆ ఇద్దరికి ఈడీ షాక్. ఈ నెల 8, 9 విచారణకు రావాల్సిందే. గడువు కోరిన అధికారులకు ఈడీ నోటీసులు. A3 బిఎల్ఎన్ రెడ్డి గైరాజరు నేడు హాజరవ్వాల్సి ఉండగా సమయం కోరిన అరవింద్. 7న కేటీఆర్ ను విచారణకు పిలిచిన ఈడీకి. మరి కేటీఆర్ కూడా పోతాడో పోడు. ఇక దర్యాప్తు ఎప్పటికీ పూర్తవుతుంది. తిరుపతన్న బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ 27కు వాయిదా. ఇది ఖచ్చితంగా ఆయన వస్తేనే తేలుతుంది. ఇక కొంటె కోణంలో ఏముంటది, డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఓ వాహనదారుడికి 550 రీడింగ్ వచ్చిందని చెప్పేసి అన్ని ఇచ్చేసింది. అయితే ఈ బ్రీత్ ఎనలైజర్ పేలిపోయిందంట. బ్రీత్ ఎనలైజర్ పేలిపోయింది. సీసాతో తాగినవా పీపాతో తాగినవా అని అక్కడ కానిస్టేబుల్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇవి విజయక్రాంతి దినపత్రికలో ఉన్న వార్తలు.